క్రైస్తవ సమాజాన్ని చూడండి, ବର୍ତ୍ତମାନ ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜକୁ ଦେଖନ୍ତୁ, ఎక్కడ లేనంత గలిబిలి ఇక్కడనే ఉంది. କୋଉଠି ନଥିବା ବିଚଳିତ ଏଇଠି ହିଁ ରହିଛି. ఎక్కడ లేని గలిబిలి ఇక్కడ ఉంది. ଯୋଉଠି ନଥିବା ବିଚଳିତ ବିଷୟ ଗୁଡ଼ିକ. ఒకడు శనివారం ప్రార్థన చేయాలంటాడు, ଜଣେ କହିବ ଶନିବାର ଦିନ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି. ఒకడేమో కాదు ఆదివారం ప్రార్థన ଆଉ చేయాలంటాడు. ଜଣେ କହିବ ନାଇଁ ରବିବାର ଦିନ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି. ఒకడేమో అసలు యేసు ప్రభు దేవుడే కాదంటాడు. ଆଉ ଜଣେ କହିବ ନାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ପରମେଶ୍ୱର ନୁହନ୍ତି ବୋଲି କହିବ. అరే అదేంటండి, యేసు దేవుడు కాకపోవడం ఏంటండి? ఆ ప్రభు ଯୀଶୁ ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲି କାହିଁକି ଆଜ୍ଞା କହୁଛନ୍ତି? నువ్వేం క్రైస్తవుడివి, నువ్వేం సువార్త చెప్తావు? ଆପଣ କି ଖ୍ରୀଷ୍ଟିଆନ, ଆପଣ କି ସୁସମାଚାର କହିବେ? కాదు యేసు దేవుని కుమారుడే గాని దేవుడు కాదు అంటే. ନାଇଁ ଯୀଶୁ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ଈଶ୍ୱର ନୁହନ୍ତି ବୋଲି ଆଉ ଜଣେ ଶିକ୍ଷା ଦିଅନ୍ତି. అట్లయితే నువ్వు మనిషి కుమారుడివే గాని మనిషివి కాదు అని నేను చెప్పాను. ତାହେଲେ ତମେ ମଣିଷ పుత్ర మాత్రం ତମେ ଈଶ୍ୱରଙ୍କର పుତ୍ର ନୁହଁ ବୋଲି ମୁଁ କହିଲି. అట్లా కాదు, మనిషి కుమారుడైతే నేను మనిషే కదా అన్నాడు. ఆ మనుష్యର పుత్ర ମାନେ ମୁଁ ମଣିଷ ନା ବୋଲି କହିଲେ. మరి యేసు దేవుని కుమారుడైతే దేవుడే కదా అన్నాను. ଆଉ ଯୀଶୁ ଈଶ୍ୱରଙ୍କର పుత్ర ହେଲେ ସେ ଈଶ୍ୱର ନୁହନ୍ତି କି? అది వేరు ఇది వేరు అన్నాడు. ସେଟା ଭିନ୍ନ ଏଇଟା ଭିନ୍ନ କହିଲେ. మరి దేవుడు ఎవరు? ଆଉ ପରମେଶ୍ୱର କିଏ అని అంటే యెహోవాయే దేవుడు. ଆଉ ସଦାପ୍ରଭୁ ଯେ ପରମେଶ୍ୱର. మరి పరిశుద్ధాత్మ ఎవరు? ఆ ପବିତ୍ରାତ୍ମା କିଏ అంటే అదొక ఎలక్ట్రిసిటీ లాంటి పవర్ అంట. ସେଟା ପୁଣି ଗୋଟେ ବିଦ୍ୟୁତ ପରି ଶକ୍ତି. దేవుడు త్రిత్వం అనే వాళ్ళు కొంతమంది, ପରମେଶ୍ୱର ତ୍ରିଏକ ବୋଲି କହିବା ବ୍ୟକ୍ତି ମାନେ ଆଉ କେତେ ଜଣ? ముగ్గురు దేవుళ్ళు ఎట్లుంటారండి, అదంత అబద్ధం అనే వాళ్ళు కొంతమంది. ତିନି ଜଣ ପରମେଶ୍ୱର କଣ ଆଜ୍ଞା ଏଇଟା ମିଛ ବୋଲି ଆଉ ଜଣ କହନ୍ତି. యెహోవాయే దేవుడు అని కొంతమంది. ସଦାପ୍ରଭୁ ଯେ ପରମେଶ୍ୱର ବୋଲି କେତେ ଜଣ କହନ୍ତି. అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంతా యేసేనండి, ଆଉ ପିତା ପୁତ୍ର ପବିତ୍ରାତ୍ମା କେବଳ ଯୀଶୁ ଆଜ୍ଞା ବୋଲି ଆଉ କେତେ ଜଣ କହନ୍ତି అని కొంతమంది. ଆଉ କେତେ ଜଣ କହନ୍ତି. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన పేరు తండ్రి, ଆଉ ସ୍ୱର୍ଗରେ ଥିବା ସମୟରେ ତାଙ୍କର ନାମ ପିତା. ఆయనే భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడు. ସେ ହିଁ ପୃଥିବୀ ମଧ୍ୟକୁ ଓହ୍ଲାଇ ଆସିବା ସମୟରେ ସେ ପୁତ୍ର. ఆయనే పోయినట్టు పోయి మళ్ళా పరిశుద్ధాత్మగా వచ్చాడు. ସେଇ ପ୍ରଭୁ ଯିବା ପରି ଯାଇକି ସେ ପବିତ୍ରାତ୍ମା ଭାବରେ ଅବତୀର୍ଣ୍ଣ ହେଲେ. అంటే పౌరాణిక డ్రామాలలో ଅର୍ଥାତ୍ ଯୋଉ ପୌରାଣିକ କାହାଣୀ ମାନଙ୍କରେ వాడు అట్లా పోయినట్టు పోయి మీసం అతికించుకొని వచ్చి వేరే పాత్ర నటిస్తాడు. ସେମାନେ କଣ କରିବେ, ସେଠି ଗୋଟେ ବିଷୟବସ୍ତୁ ଅଭିନୟ କରିକି ତାପରେ ନିଶଜା କରିକି ଆଉ ଗୋଟେ ପାତ୍ରରେ ଅଭିନୟ କରିବେ. కిరీటం తీసేసి మీసం అతికించుకొని ఉల్లిపిరికాయ ఏదో పెట్టుకునేసరికి వేరే పాత్ర. ଆଉ ମୁକୁଟ କାଢି ଦେଇକି ସେମାନେ ନିଶ ଲଗେଇକି ଆହୁରି କେଶ ଲଗେଇକି ଭିନ୍ନ ପାତ୍ର ସେମାନେ ଅଭିନୟ କରିବେ. అట్లా దేవుడు ఒకప్పుడు తండ్రి వేషం వేశాడు, తర్వాత కుమారుడు వేషం వేశాడు, తర్వాత పరిశుద్ధాత్మ వేషం. ପରମେଶ୍ୱର ମଧ୍ୟ ପିତାଙ୍କ ସଦୃଶ୍ୟରେ ତାପରେ ପୁତ୍ରଙ୍କ ସଦୃଶ୍ୟରେ ପବିତ୍ରାତ୍ମାଙ୍କ ସଦୃଶ୍ୟରେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି. అట్లానా? ସେଇ ପ୍ରକାର କି మరైతే యేసు బాప్తిస్మం పొందినప్పుడు ଆଉ ଯୀଶୁ ଡୁବନ ପ୍ରାପ୍ତ ହେବା ସମୟରେ ఆకాశము నుండి మాట్లాడినోడెవడు? ଆଉ ଆକାଶରୁ ଉର୍ଦ୍ଧ୍ୱରୁ କିଏ କଥା ହେଲେ? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని అక్కడి నుంచి మాట్లాడింది ఎవరు? ଇଏ ଆମର ପ୍ରିୟ పుତ୍ର, ୟାଙ୍କଠାରେ ଆମର ପରମ ସନ୍ତୋଷ ବୋଲି ସେଇଠାରୁ କିଏ କଥା ହେଇଛନ୍ତି? నీ తాత మాట్లాడి అక్కడి నుంచి. ତମର ଅଜା କଥା ହେଇଛନ୍ତି କି? అక్కడ ఎవరో ఉన్నారు కదా. ସେଠି କିଏ ଜଣେ ଅଛନ୍ତି? అంటే అట్లాంటి ప్రశ్నలు అడగకూడదు. ଆଉ ସେଇ ప్రକାର ପ୍ରଶ୍ନ ପଚାରନ୍ତୁ ନାହିଁ. ఎందుకు అడగకూడదు? କାହିଁକି ପଚାରନ୍ତୁ ନାହିଁ? అంటే నాకు తెలియదు కాబట్టి నువ్వు అడగొద్దు. ଯେହେତୁ ମୁଁ ଜାଣିନି ତେଣୁ ପଚାରନ୍ତୁ ନାହିଁ. అరే ఏం మనిషిరా నువ్వు, దేవుని సంఘాన్ని గలిబిలి చేస్తున్నావు. ଆଉ କି ମଣିଷରେ ତୁ ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀକୁ ତୁ ବିଚଳିତ କରିଦଉଛୁ. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా ఆయన ప్రార్థన చేశాడు. జోన్ సుసమాచార 17 పర్ବ ସମଗ୍ରରେ ସେ ପ୍ରାର୍ଥନା କରିଛନ୍ତି. తండ్రి నీ దగ్గర నుంచి భూమి మీదకి వచ్చాను, ପିତା ତମ ନିକଟରୁ ପୃଥିବୀ ମଧ୍ୟକୁ ମୁଁ ଆସିଅଛି, మళ్ళా పని ముగించి నీ దగ్గరకు వచ్చేస్తున్నా. ପୁନର୍ବାର କାର୍ଯ୍ୟ ସମାପ୍ତ କରି ତମ ନିକଟକୁ ଯାଉଅଛି. ఎవరితో మాట్లాడాడు? କାହା ସହିତ କଥା ହେଲେ? డ్రామాలు చేశాడా యేసయ్య? ପ୍ରଭୁ ଯୀଶୁ ଡ୍ରାମା କରିଛନ୍ତି କି? రూపాంతర కొండ మీద తండ్రి మాట్లాడాడు. ఆ రూపాంతరిత పర్వత ଉପରେ ପିତା କଥା ହେଲେ. ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినండి అన్నాడు. ଇଏ ଆମର ପ୍ରିୟ ପୁତ୍ର, ୟାଙ୍କ କଥା ଶ୍ରବଣ କର. మరి అక్కడ ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన కనబడుతున్న తర్వాత ଆଉ ସେଇଠି ଜଣେ ବ୍ୟକ୍ତି ଏଇଠି ଜଣେ ବ୍ୟକ୍ତି ଦେଖାଯାଉଥିବା ସମୟରେ తండ్రే మేకప్ మార్చుకొని కుమారుడు వచ్చాడు ఎట్లా చెప్తున్నావు? ଆଉ ପିତା ହିଁ ମେକଅପ୍ ପରିବର୍ତ୍ତନ କରିକି పుତ୍ର ଭାବରେ ଆସିଛନ୍ତି ବୋଲି କେମିତି ଆପଣ କହୁଛନ୍ତି? వాడికి త్రిత్వం అనేది అర్థం కాలేదు. ସେମାନେ ତ୍ରିଏକ ବୋଲି ବା ବିଶେଷ ସେମାନେ ବୁଝନ୍ତି ନାହିଁ. అది అర్థం కావడానికి దేవుడు మొట్టమొదటిసారి భూలోక చరిత్రలో రాయించిన గ్రంథం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఓఫిర్ పబ్లికేషన్స్ బుక్ అక్కడ ఉంది. అక్కడ ଆଉ ସେଇ ପ୍ରକାର ବିଷୟବସ୍ତୁକୁ ବୁଝିବା ପାଇଁ ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଶାସ୍ତ୍ରରୁ ଓଫିର ପୁସ୍ତକରୁ ପ୍ରଥମ ଲେଖାଯାଇଥିବା ଗ୍ରନ୍ଥଟି ସେଇ ପୁସ୍ତକ ସାଲରେ ଅଛି. తెలుగు వస్తే ఆ పుస్తకం కొనికి చదవండి. ଆଉ ତେଲୁଗୁ ଯଦି ଜାଣିଲେ ସେ పుస్తକ କିଣି ନିଅନ୍ତୁ. తెలుగు రాకపోతే ఇంగ్లీష్ లో కూడా ఉంది. ଆଉ ତେଲୁଗୁ ନ ଜାଣିଲେ ଇଂଲିଶରେ ମଧ୍ୟ ଅନୁବାଦିତ ହେଇକି ଅଛି. ఈజ్ గాడ్ ఎ ట్రినిటీ అనే బుక్. ଆଉ ପରମେଶ୍ୱର କଣ ତ୍ରିଏକ ପରମେଶ୍ୱର, ଇଜ ଗଡ୍ ଇଜ ଟ୍ରିନିଟି ବୋଲି ବହି
అమెరికాలో జులాన్ ప్రెస్ వాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. ଆମେରିକାରେ ଜୁଲାନ ପ୍ରେସ ବାଲା ସେମାନେ ପ୍ରିଣ୍ଟିଂ କରିଛନ୍ତି। తేట తెల్లం అవుతుంది, దేవుడు త్రియేకుడు ଆଉ ବହୁତ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ପରମେଶ୍ୱର ହଉଛନ୍ତି ତ୍ରିଏକ, గాని ఒప్పుకోరు చాలా మంది. କିନ୍ତୁ ଅନେକ ରାଜି ହେବେ ନାହିଁ। యూనిటేరియన్స్ అనే వాళ్ళు త్రిత్వాన్ని ఒప్పుకోరు. ଆଉ ୟୁନିଟେରିଆନ ବୋଲିବା ଗୋଟେ ସଂସ୍ଥା ଲୋକମାନେ ସେମାନେ ତ୍ରିଏକ ପରମେଶ୍ୱର ରାଜି ହେବେ ନାହିଁ। విలియం బ్రెన్హామ్ శిష్యులు త్రిత్వాన్ని ఒప్పుకోరు. విలియం బ్రెన్హామ్ଙ୍କର ଶିଷ୍ୟମାନେ ସେମାନେ ମଧ୍ୟ ତ୍ରିଏକ ପରମେଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କରିବେନି। యెహోవా సాక్షులు త్రిత్వాన్ని ଆଉ ఒప్పుకోరు. ଯେହୋవା ସାକ୍ଷୀମାନେ ସେମାନେ ମଧ୍ୟ ତ୍ରିଏକକୁ ବିଶ୍ୱାସ କରିବେ ନାହିଁ। కానీ త్రిత్వం అనేది బైబిల్లో ఉన్న ఒక సత్యం. କିନ୍ତୁ ତ୍ରିଏକ ବୋଲିବାଟା ବାଇବଲରେ ଥିବା ଗୋଟେ ସତ୍ୟ। దేవుడు త్రిత్వమే, ଈଶ୍ୱର ମଧ୍ୟ ତ୍ରିଏକ, మనిషి త్రిత్వమే. ମଣିଷ ମଧ୍ୟ ତ୍ରିଏକ। ఎంత తేటగా కనబడుతున్నా ଏତେ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଦେଖାଗଲେ ମଧ୍ୟ కొందరు ఈలాగున కొందరు అలాగున కేకలు 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 వేస్తున్నారు. କେତେ ଜଣ ଏଇପଟରୁ କେତେ ଜଣ ସେଇପଟରେ ସେଇ ପ୍ରକାର ପାଟି ଚିତ୍କାର କରୁଛନ୍ତି। ఇంకొక డినామినేషన్ వస్తుంది. ଆଉ ଗୋଟେ ଡିନାମିନେସନ ଆସିବ। ఇదంతా ముఖ్యం కాదు బ్రదర్. ଏଇଟା ସବୁ ముఖ్ୟ ନୁହେଁ ଭାଇ। ముందు వాయిద్యాలు తీసి అవతల పారేయాలండి. ପ୍ରଥମେ ସେ ବାଦ୍ୟ କାଢିକି ସେପଟେ ପକେଇ ଦିଅ। అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు, ସେମାନେ ଚର୍ଚ୍ଚ ଅଫ କ୍ରାଇଷ୍ଟ ବାଲା, వారికి మా నమస్కారాలు. ସେମାନଙ୍କ ଆମମାନଙ୍କର ଜୁଆର। అది వద్దు, వాయిద్యాలు వాయిస్తే నరకానికి పోతాం అంటారు వాళ్ళ సిద్ధాంతం. ବାଦ୍ୟ ବଜେଇଲେ ନରକକୁ ପଳେଇବ ବୋଲି ସେମାନଙ୍କର ସିଦ୍ଧାନ୍ତ ସେଟା। వాయిద్యాలు వాయించేది అది ప్రాబ్లం కాదు. ముందు నువ్వు నగలు వేసుకున్నావు కనుక, బంగారం వేసుకున్నావు కనుక నువ్వు నరకానికి పోతావు అంటారు. ଆଉ ବାଦ୍ୟ ବଜେଇଲେ ତ ଅସୁବିଧା ନାହିଁ ଯେ ତୁ ସୁନା ପିନ୍ଧୁଛୁ ତୁ ତ ନରକକୁ ପଳେଇବ ବୋଲି କହିବେ పెంతెకోస్తు వారు. ପେନ୍ତିକୋସ୍ତ ଲୋକମାନେ। ఇక ఒక సిద్ధాంతం కాదు, రకరకాలు. ଆଉ ଗୋଟିଏ సిద్ధాంత ନୁହେଁ, ଭିନ୍ନ ଭିନ୍ନ సిద్ధాంత। తర్వాత ఒక జోసెఫ్ స్మిత్ అని ఒక ప్రవక్త బయలుదేరాడు అమెరికాలో. ତାପରେ ଜୋସେଫ ସ୍ମିଥ ବୋଲି ଆମେରିକାରେ ଜଣେ ଭାବବାଦୀ ବାହାରିଲେ। ఆయన ఒక డినామినేషన్ స్థాపించారు, ସେ ଗୋଟେ ଡିନାମିନେସନ ଟାକୁ ସ୍ଥାପନ କଲେ। లాటర్ డే సెయింట్స్, ଆଉ ଶେଷ ଦିନ ମାନଙ୍କର ପବିତ୍ର ଗଣ, అంత్య దినాల పరిశుద్ధుల సంఘం అట. ଶେଷ ଦିନ ମାନଙ୍କର ପବିତ୍ର ଗଣର ମଣ୍ଡଳୀ, దాన్నే మార్మోనిజం అంటారు. ତାକୁ ମର୍ମନିଜମ ବୋଲି କୁହନ୍ତି। వాళ్ళకు గొప్ప ప్రత్యక్షత వచ్చిందట. ସେମାନଙ୍କୁ ପୁଣି ମହାନ ପ୍ରକାଶନ କଣ ପାଇଲେ ପୁଣି। తండ్రి అయిన దేవుడు అంటే ఎవడు కాదు, ఆదామే అట. ପିତା ପରମେଶ୍ୱର ଆଉ କିଏ ନୁହନ୍ତି, ଆଦାମ ପୁଣି। వాందో గందరగోళము. ସେମାନଙ୍କର ଗୋଟେ ବିଚଳିତ ବିଷୟ। నాకు ఒకడు దొరికాడు మార్మోనిజం. ఆయన ଜଣେ ମର୍ମନିଜମ ବ୍ୟକ୍ତି ମତେ ମିଳିଲା। ఆదామే తండ్రి అయిన దేవుడు సారని చెప్తున్నాడు నాకు. ଆଦମ ହିଁ ପିତା ପରମେଶ୍ୱର ସାର୍ ବୋଲି କହୁଛି ସେ। నేనన్నాను మరి ఆ ఆదాముని మట్టితో చేసింది దేవుడు తాత అయిన దేవుడా? ଆଉ ଆଦମକୁ ସେ ମାଟିରେ କିଏ ନିର୍ମାଣ କଲେ ତାଙ୍କର ଅଜା ପରମେଶ୍ୱର କି? అరే నాకు ఈ ఐడియా రాలేదు సార్ అంటున్నాడు. ଆଜ୍ଞା ମତେ ଏଇ ଚିନ୍ତାଧାରା అరే ଆସିନଥିଲା। ఏం తలకాయరని ఇది, ఏం ఐడియా ଆରେ రండి, କି ମୁଣ୍ଡ ତୋର, କି ଚିନ୍ତାରେ ତୋର, ఏం ఆలోచన విధానము, କେଉଁ ପ୍ରକାର ଭାବନାର ଚିନ୍ତା। తిక్కలు కూడా దేవుడు వచ్చి మట్టితో మనిషిని చేసి ఉఫ్ అని ఊదితే వాడు బతికాడు. ପାଗଳ, ପରମେଶ୍ୱର ଆସି ମାଟିରେ ମଣିଷକୁ ନିର୍ମାଣ କରି ତାଙ୍କ ନାସିକାରନ୍ଧ୍ରରେ ଫୁଙ୍କିଲେ ସେ ମଣିଷ ହେଲା। ఆదాము తండ్రి అయిన దేవుడు అంటావు, మరి చేసినోడు ఎవడు? ଆଦମକୁ ପିତା ପରମେଶ୍ୱର କହୁଛୁ, ଆଉ କିଏ ନିର୍ମାଣ କଲେ ସେ କିଏ? ఎవడికి వాడే నేనే పండితుడిని అనుకుంటాడు. ଆଉ ଯାହାକୁ ସେ ନିଜକୁ ପଣ୍ଡିତ ବୋଲି ମନେ କରନ୍ତି। పాపం వేరే ధర్మములో ఉన్న గలిబిలి మనం మాట్లాడుకున్నాం. ଆଉ ବର୍ତ୍ତମାନ పର୍ଯ୍ୟନ୍ତ ଅନ୍ୟ ଧର୍ମ ବା ଅନ୍ୟ ଧର୍ମ ମାନଙ୍କର ଥିବା ବିଚଳିତ ବିଷୟ ଆମେ ଦେଖିଥିଲୁ। వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు. ସେମାନଙ୍କର ବାଧା କଣ ସେମାନେ ପାଇବେ। క్రైస్తవుల్లో కూడా బోల్డ్ అంత గందరగోళం ఉంది. ଆଉ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ମଧ୍ୟ ଅନେକ ବିଚଳିତ ବିଷୟ ଗୁଡିକ ରହିଛି। కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేయుచున్నందున କେତେ ଜଣ ଏଇ ପ୍ରକାରେ, କେତେ ଜଣ ସେଇ ପ୍ରକାରେ ପାଟି ଚିତ୍କାର କରୁଥିବାରୁ ఒకడు అడుగుతున్నాడు, ଜଣେ ପଚାରୁଛି, అసలు ఈ మీటింగ్ ఎందుకు జరుగుతుంది సార్? ଆଜ୍ଞା ଏଇ ସଭାଟା କାହିଁକି ହଉଛି ଆଜ୍ଞା ବୋଲି ପଚାରୁଛି। తామెందుకు కూడుకొనిరో అర్థం కాలేదు. ସେମାନେ କାହିଁକି ଏକତ୍ରିତ ହେଇଛନ୍ତି ସେଇଟା ମଧ୍ୟ ବୁଝୁନାହାନ୍ତି। అన్ని మతాలలో ఈ గందరగోళం ఉంది. ସବୁ ଧର୍ମରେ ଏଇ ବିଚଳିତ ବିଷୟ ଗୁଡିକ ରହିଛି। కాబట్టి ఇంకొక